తిరుప్పావై వ్రతంలో కూడా వారంతా కూడా వలపింప చేసుకొని, ఆ కృష్ణ సమాగమంలో ఒక అద్భుతమైన ఆనందాన్ని, ఆ రసాస్వాదన వాళ్ళు పొందుతారు కదా! అసలు నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి అటువంటి ఆస్వాదన పొందాలి అనంటే, వాళ్ళకుండాల్సిన అర్హతలు. మీరు 'తిరుప్పావై వ్రతాన్ని' కరెక్ట్ ఎగ్జాంపుల్ మీరు యాక్చువల్‌గా. ఆ! గోదాదేవిని గోపీ ఆ! వేషధరాయై నమః అంటారు. ఆ! గోపికల్లా వేషం వేసుకుంది. అవును. గోపికాయై నమః అంటారు. గోపికలా తనను తాను భావించుకుంది గోదాదేవి. అవును. గోపికలు ఎలా అయితే కృష్ణుడిని ఆశ్రయించాలో అలానే ఆశ్రయించింది గోదాదేవి. హ్మ్. కాబట్టి గోదాదేవే కాదండి. ఆళ్వార్లలో ఎంతోమంది ఆ నాయికా భావము అని అంటారనమాట. హ్మ్. అంటే ఒక గోపిక ఎలా అయితే భగవంతుడి పట్ల ప్రేమను వ్యక్తం చేసిందో అలా వ్యక్తపరిచారు. హుహు. అయితే ఏంటి అర్హత అని మనం భగవంతుణ్ణి ఆశ్రయించడానికి అనంటే, మొట్టమొదటిది మనకి వినయం కావాలి. ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్ళున్నారో, ఎవరైతే ఆ భగవద్భక్తిని జీవితంలో ఆచరిస్తున్నవారో, వాళ్ళ దగ్గర నుంచి వినయంగా శ్రవణం చేయటం. మొట్టమొదటి అడుగు. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం. ఇది నవవిధ భక్తి మార్గములు అని అంటారు. మొట్టమొదటండి నాకంతా తెలుసు, నేనెవరి నుంచి వినాల్సిన అవసరం లేదు అనే అహంకారాన్ని పక్కన పెట్టాలి. వినయంతో ఆశ్రయించాలి. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఎవరైతే ఆ తత్వాన్ని తెలుసుకున్న పరమ భాగవతోత్తములు ఉంటారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. చక్కగా వాటిని స్వీకరించాలి. వాళ్ళు చెప్పే మాటల్ని. వాటిని జీవితంలో ఆచరిస్తూ ఉండాలి సాధనగా. భగవద్భక్తి కావాలి అంటే లౌల్యం కావాలి అని అంటారు. అంటే లౌల్యం అంటే ఏంటో తెలుసా అండి? నాకు కావాలి అని ఒక డిజైర్ మన లోపల ఉండాలి. ఎక్కడైతే మీరు వినే ఉంటారు, మనసుంటే మార్గం ఉంటది అని. అవును. ఆ మనసు కావాలి, కృష్ణుని తెలుసుకోవాలి, ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే అండి ఏ ప్రాణి కూడా ధర్మాన్ని తెలుసుకోలేదు. మీరెప్పుడైనా రోడ్డు పైన వెళ్ళే ఏదైనా ప్రాణులు ఉంటాయి కదా! అవొచ్చి ప్రవచనంలో కూర్చోవటం గానీ, ధ్యానం చేయటం గానీ, భజన చేయటం గానీ చూసారా మీరు? చాలా రేర్. ఎవరికైనా భక్తుల యొక్క సుకృతి ఉంటే చేస్తారేమో. గజేంద్రుడు, జటాయు వీళ్ళందరూ సమర్పణ చేసేవాళ్ళే. కానీ మానవ జన్మ ఒక్కటే మనకి భగవంతుడి గురించి తెలుసుకునే ఒక అవకాశాన్ని ఇస్తుంది. దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్దదం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం అన్నారు. కాబట్టి మనిషి జన్మ లభించటమే గొప్ప విషయం కాదండి. మనుష్య జన్మలో భగవంతుడు అంటే ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అన్నిటికంటే దుర్లభం ఏంటో తెలుసా? భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి ఒక భగవద్భక్తుడు దొరకడం. వావ్! హ్మ్. అటువంటి భగవద్భక్తుడి యొక్క సాంగత్యంలో నేర్చుకొని మన జీవితాన్ని తరింపజేయటమే మానవ జన్మ యొక్క పూర్తి సౌలభ్యం. మీరిందాక అన్నారు ఒక బలమైన, దృఢమైన కోరిక అని. అసలు ఎవరు ఏ కోరికలో అసలు ఎలా కోరుకోవాలి? ఫస్ట్ భౌతికమైన కోరికలు కోరటం ఆపేసేయాలి. ఇది మొట్టమొదటి విషయం. భగవంతుడు ఏ ఏటీఎం మెషిన్ కాదండి. మనం లోపల కార్డ్ పెట్టేసి నాకింత కావాలి అని తీసుకున్నాక టాటా బై బై చెప్పేసి వెళ్ళిపోవడానికి. మనం చాలా మటుకు మన ఆ! వాళ్ళు చేసే తప్పేంటంటే ఒకటైపోయాక భగవంతుడికి ఒకటి, ఒకటైపోయాక ఒకటి. ఒకటైపోయాక ఒకటి కాదు 10 ఒకసారే. ఇంత పెద్ద అయ్యా లిస్టు. నువ్వు నాకు ఇవన్నీ ఇవ్వు నీకో కొబ్బరికాయ కొడతాను అని చెప్తారనమాట. స్వామి ఒక ₹1,00,00,000 నాకు ఆదాయంగా వస్తే లాభం వస్తే నీకు 108 ప్రదక్షిణలు చేస్తాను. అలా ఇలా దేవుడితోటే బిజినెస్ చేసే మెంటాలిటీ కలిగిన వాళ్ళమనమాట. ఒకాయన కొబ్బరి చెట్టు ఎక్కుతూ ఉన్నాడట. పైకెళ్తే చాలా కొబ్బరికాయలు దొరికాయి. పైన అనుకున్నాడట, దేవుడా అసలు ఎన్ని కొబ్బరికాయలు ఇచ్చావు నాకు ఈరోజు. నా బిజినెస్ అంతా సక్సెస్‌ఫుల్ అయిపోయింది అని 50% నీకు ఇచ్చేస్తా అని అన్నాడట. అని కిందికి దిగుతూ ఉన్నాడట. పెద్ద కొబ్బరి చెట్టు నుంచి సడెన్‌గా తుఫాన్ రావటం మొదలెట్టిందట. ఆ కొబ్బరి చెట్టు మొత్తం ఇలా ఇలా ఊగిపోతుందనమాట. దేవుడా ఎలాగైనా సరే నన్ను కాపాడు, నీకు చెప్పాను కదా మొక్కు తీర్చుకుంటా, 50 కొబ్బరికాయలు ఇచ్చేస్తాను అని అన్నాడట. తుఫాను కొద్దిగా ఆగిపోయిందట. కొద్దిగా కిందికి వచ్చేసరికి ఆయన అనుకున్నాడట, దేవుడు ఏం చేసుకుంటాడు 50 కొబ్బరికాయలని? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తా ప్రయస్థితి అన్నాడు కదా! కొన్ని ఇస్తానులే ఏదో ఒకటి చూద్దాం అనగానే మళ్ళీ తుఫాన్ ప్రారంభమైందట. మళ్ళీ చెట్టు ఊగిపోతుందట. అప్పుడు అనుకున్నాడట, దేవుడు సీరియస్‌గానే వింటున్నాడు. నేనేదో జోక్ చేస్తున్నాను స్వామి, దింపేసేయి నేను తప్పకుండా మొత్తం ఇస్తానని చెప్పాడట దేవుడికి. కాబట్టి ఇలా మన యొక్క సిట్యుయేషన్‌ని బట్టి మనం భగవంతుడితో బిజినెస్ చేయాలి అని ఇప్పుడు మాకు చిన్నప్పుడు గుర్తుండేది. బోర్డ్ ఎగ్జామ్స్
రాసే ముందు గుళ్ళన్నీ ఫుల్ అనమాట. అవును. హాల్ టికెట్లు, పెన్నులు దేవుడికి సమర్పణ చేస్తాం. ఎంతమంది మంచి మార్కులు వచ్చాక వస్తారు దేవుడి దగ్గరికి? కొంత శాతం వస్తారేమో. కానీ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ వరకు కనిపించరు. అస్సలు అటు మొహం కూడా చూడరు. అలా ఉండకూడదండి భక్తి అంటే. భక్తి అని అంటే భగవంతుడి దగ్గర నుంచి ఏది అపేక్ష అనేది ఉండకూడదు. భౌతికమైన కోరిక ఉండకూడదు. ఆధ్యాత్మికమైన కోరిక ఉండాలి. ఎవరి దగ్గర అయితే ఆ మనస్ఫూర్తిగా గోపీలోలుడు అని మనం అనుకుంటున్నాం కదా, వాళ్ళ దగ్గర అటువంటి భక్తి ఉంది. వాళ్ళు ఎన్నడూ కూడా కృష్ణుడి నుంచి ఏం అడగలేదు తెలిసినా మీకు? బృందావనంలో ఉండే ఎవరు కూడా కృష్ణుడి నుంచి ఏం అడగలేదు. ఒకసారి ఒక పండ్లు అమ్ముకునే ఆవిడ వచ్చింది కృష్ణుడి దగ్గరికి. వచ్చి, నానా కృష్ణ ఈ పండ్లు తీసుకొచ్చాను అరణ్యం నుంచి అని అంటే, చిన్ని పిల్లవాడండి కృష్ణుడు. లోపలికి వెళ్ళి, అప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది కదా, లోపలికి వెళ్ళి ధాన్యం 2 చేతుల నిండా ధాన్యం పట్టుకొని వచ్చాడనమాట. నడుస్తూ ఉన్నాడు. మధ్యలో సందులో నుంచి మొత్తం ధాన్యం కింద పడిపోతూ ఉంది. ఈ పండ్లు అమ్ముకునే ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి 2 ధాన్యపు రేణువులు మాత్రమే మిగిలిపోయాయి. ఆవిడ అనుకుంది, నాన్న మళ్ళీ ఎందుకు కష్టపడి లోపలికి వెళ్తావు, ఈ 2 నేను తీసుకుంటా, నీకు పండ్లు ఇస్తానులే, కంగారు పడుకో అని 2 ధాన్యాలు మాత్రమే తీసుకొని కృష్ణుడు చెయ్యి నిండి అంత పండ్లు ఇచ్చేసింది అనమాట. అయితే కృష్ణుడు ఇలా పట్టుకొని నడుస్తూ థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ధన్యవాదాలు అమ్మా అని పిలిచాడనమాట. అయితే ఎప్పుడైతే కృష్ణుడికి ఈవిడ పండ్లు ఇచ్చి కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయాడో, మరుక్షణం తన యొక్క గంప మొత్తం కూడా వజ్ర వైడూర్య రత్నాలతో నిండిపోయింది. మీరు చాలా మంది కథను వినే ఉంటారు. దీని తర్వాత ఏమైందో తెలిసినా అండి, ఈవిడ ఈ వజ్ర వైడూర్యాలన్నిటినీ చూసి తలపైన గంప పెట్టుకొని అరణ్యానికి వెళ్ళి ఈ వజ్ర వైడూర్యాలన్నింటినీ కూడా ఒక పక్కకు పడేస్తుంది. పడేసి మళ్ళీ పండ్లతో నింపేసుకుంటుంది గంప. ఎందుకు అని అంటే, నన్ను కృష్ణుడు అమ్మ అని పిలిచాడు, మళ్ళీ అమ్మ అని పిలవాలి, కృష్ణుడిని చూడాలి, కృష్ణుడితో మాట్లాడాలి అని వెళ్ళింది. కానీ ఈ వజ్ర వైడూర్యాలు నాకు చెత్తతో సమానం అని పడేసి వెళ్ళిపోయింది. అది భక్తి అని అంటే. భౌతికమైన కోరికతో భగవంతుడిని ఆశ్రయించడం కాదు, ఆ ప్రేమ, భగవంతుడి యొక్క సాంగత్యం, భగవంతుడి యొక్క దర్శనం, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యం, అదే నిజమైన ధనం అంటే. మా ఆచార్యులలో శ్రీల సనాతన గోస్వామి అని ఒకళ్ళు ఉండేవారు బృందావనంలో. ఒక ఆయన పరమశివ భక్తుడండి. ఆయన శివుడికి ప్రార్థన చేశారు, అయ్యా నాకు చాలా గొప్ప ధనం ఈ ప్రపంచంలో కావాలి అని అంటే, చింతామణి అని అంటారు. ఏంటో తెలిసిన చింతామణి వైభవం? కోరిన కోరికలు తీర్చేది, ఎవరికి ఏ సమయం లేదు కావాలంటే అది ఇచ్చేది. ఇంకో స్పెషాలిటీ ఉంది చింతామణి. చింతామణిని పెట్టుకొని ఫోన్కి ముట్టుకున్నాం అనుకోండి, అది బంగారం అయిపోతుంది. టేబుల్ని ముట్టుకుంటే టేబుల్ బంగారం అయిపోతుంది. చైర్ ముట్టుకుంటే చైర్ బంగారం అయిపోతుంది అనమాట. అయితే నాకు చింతామణి కావాలి అని అడుగుతాడు. అయితే పరమశివుడు చెప్తారు, ఇక్కడ బృందావనంలో ఒక సాధువు ఉన్నారు, సనాతన గోస్వామి, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన అడిగిస్తాడు అని. అయితే ఈయన నడుచుకుంటూ బృందావనానికి వస్తారు. సనాతన గోస్వామి చిన్న కుటీరంలో ఉంటారనమాట. లోపలికి వెళ్ళి, అయ్యా నన్ను శివుడు పంపించారు, మీ దగ్గర చింతామణి ఉందట కదా, మరి మాకు ఇవ్వండి అని అంటే, తప్పకుండా ఆ చెత్త కుప్పలో ఉంది తీసుకో అని అన్నారు. సరే అని ఆ చెత్త కుప్పలో కొద్దిగా వేరు చేసి లోపల చింతామణి తీసుకొని ఎంత ఆనందపడతారు, చింతామణి వచ్చేసింది, ఇంకా నాకు ఎటువంటి లోటు లేదు అని నడుస్తూ వెళ్తూ ఉన్నారనమాట. అప్పుడు ఈయనకి డౌట్ వచ్చింది, ఈ ఇంత విలువైన చింతామణినే చెత్త కుప్పలో వేసేసారంటే ఈయన దగ్గర దీనికంటే విలువైన వస్తువు ఎన్నున్నాయో అని మళ్ళీ తిరిగి వచ్చాడనమాట. ఆ తెలివి తిరిగి వచ్చి సనాతన గోస్వామిని అడిగారు, మీ దగ్గర దీనికంటే చాలా విలువైన వస్తువు ఉండుంటది కదా, అందుకే కదా దీన్ని మీరు చెత్త కుప్పలో పడేసేంత శక్తి మీ దగ్గర ఉంది అని అంటే, అవును, మరి నాకు అది ఇవ్వు, అది ఇవ్వాలంటే దీన్ని తీసుకెళ్ళి యమునలో పడేసిరా అని చెప్తారు సనాతన గోస్వామి. సాధువు పట్ల ఉండే నమ్మకంతో ఈ చింతామణిని యమునలో విసిరేస్తాడనమాట. సనాతన గోస్వామి దగ్గరికి వస్తారు, అయ్యా నీ దగ్గర ఉండే అతి విలువైన ధనం ఏంటి అని అంటే, అప్పుడు సనాతన గోస్వామి కృష్ణనామాన్ని ఉపదేశం చేస్తారు ఈ భక్తుడు. అటువంటిది కృష్ణనామం అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యం. గోపీలోచన చాతకాంబుదమని సౌందర్య ముద్రామణి యక్కంతామని రుక్మిణి గణకుచ ద్వంద్వైక భూషామణి శ్రేయో దేవ శిఖామణి దిశతునో గోపాల చూడామని అని అంటారు. ఎవరు పొందితే మనకి ఇంకా ఏ కోరికలు ఉండవో, ఎవరు లభిస్తే మనకి ఇంకా ఈ ప్రపంచంలో ఎటువంటి బాధలు ఉండవో అటువంటి గొప్పమని కృష్ణుడు. అటువంటి కృష్ణుడిని వదిలేసి ఈ ప్రపంచంలో ఉండే కోరికల వెనకాల పరిగెత్తుతున్నాం కాబట్టే మనకి మనస్సులో శాంతి అనేది లేదు. ఇక్కడ మన శాస్త్రంలో ఒక చిన్న విషయం భుక్తి ముక్తి సిద్ధికామి సకలే అశాంత
కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత అని చెప్తుంది మన శాస్త్రం. సిద్ధి కావాలనుకున్నాడు అశాంతంగానే ఉన్నాడట, భుక్తి కావాలనుకున్నవాడు అశాంతంగానే ఉన్నాడట, ముక్తి కావాలనుకున్నవాడు కూడా అశాంతంగానే ఉన్నాడట. కానీ కృష్ణ భక్తుడు నిష్కామ, కృష్ణ భక్తుడికి ఎటువంటి కాంక్షలు లేవు, ఆయన యొక్క సాంగత్యంలో ఆనందిస్తున్నాడు కాబట్టి ఆయన ఒక్కడే ఆనందంగా ఉన్నారు అని శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి అటువంటి స్థితికి మనకి రావాలి.